నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. నాగదోష పరిహారాల వలన నాగదోషం పూర్తిగా పోతుందా? నాగదోష పరిహారాల వలన నాగదోషం పూర్తిగా పోతుందా అంటే పోదు. అదెలా అంటే మనం ఎంతో కొంత కర్మని అనుభవించవలసి ఉంటుంది. పరిహారాల వలన అనుభవించాల్సిన కర్మ శాతాన్ని తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా కర్మ నుంచి బయటపడలేము. మీకు ఒక ఎగ్జాంపుల్తో వివరిస్తాను. ఒక వ్యక్తి కర్మలో యాక్సిడెంట్ అయ్యి కాలు విరగాలని ఉందనుకోండి, అతను తన కర్మని డైల్యూట్ చేసుకోవడం వలన లేదా పరిహారం చేసుకోవడం వలన అతని కాలుకు బ్లేడుతో చిన్న గాయమయ్యి రక్తం రావడం జరుగుతుంది. అంటే అతను తన కర్మని చాలా తక్కువ పాలలో అనుభవించాడనమాట. ఈ విధంగా మన పరిహారం వలన కర్మ శాతాన్ని తగ్గించుకొని పూర్తిగా కర్మని అనుభవించాల్సిన అవసరం లేకుండా తక్కువ పాలలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధంగా నాగదోషం మన పరిహారం చేసుకోవడం వలన ఏ నాగదేవతలు ఎంతెంత పర్సెంటేజ్ క్షమిస్తారు, ఎంత పర్సెంటేజు మన కర్మని అనుభవింపజేస్తారు అనేది మీకు నేను వివరిస్తాను. ఒక వ్యక్తికి సాత్విక నాగుల నాగదోషం ఉంటే నాగదోష పరిహారం వలన 80% క్షమాపణ దొరుకుతుంది, 20% కర్మని అనుభవించవలసి ఉంటుంది. అదేవిధంగా రజోగుణానికి సంబంధించిన నాగులు 60% క్షమిస్తారు, 40% కర్మని అనుభవింపజేస్తారు. కానీ తమో గుణానికి సంబంధించిన నాగులు 20% క్షమించి 80% కర్మని అనుభవింపజేస్తారు. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన పర్సంటేజెస్ రియలైజేషన్ యొక్క తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఎక్కువగా రియలైజేషన్ అవ్వడం వలన అతని పర్సంటేజెస్ మారుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎంత పరిహారం చేసుకున్నా కర్మని అనుభవించవలసిందే అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నా నెక్స్ట్ వీడియోలో నాగదోషం మీ జీవితం నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకోవడం ఎలా అనేదాన్ని నేను మీకు వివరించబోతున్నాను. థ్యాంక్ యూ.